నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఎఫ్ నేను భాగ్యశ్రీ. ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలు కనుక చూసుకుంటే ముందుగా ఈనాడు ఎడిషన్ చూసుకుంటే ఏపీకి సంబంధించి వణికించిన వాన ఇక అత్యధికంగా చుండూరులో 27.24, చేబ్రోలులో 23.4 సెంటీమీటర్ల వర్షం. ఇక గుంటూరు విజయవాడలో రోడ్లపై 2 నుంచి 3 అడుగుల ఎత్తున వరద నీరు. కాజా ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారిపై ప్రవాహం. వేర్వేరు ఘట్టల్లో 4 మృతి, 2 గల్లంతు. దిగువ ప్రాంతంలో ప్రజల్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం. ఇక ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద. మరోసారి అమెరికాకు మోదీ 26న ఐరాస సమావేశాల్లో ప్రసంగించనున్న ప్రధాని. ట్రంప్తో భేటీ ఖరారుకు విదేశీ వ్యవహారాల శాఖ కసరత్తు. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 4 జస్టిస్ల ప్రమాణం. ప్రజల్ని అప్రమత్తం చేయండి, చెరువులు కాలువగట్లు పటిష్టం చేయండి. భారీ వర్షాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. జగన్ అసహనం, అరాచకాలు సాగనందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలను రద్దు చేయాలి, కేంద్ర బలగాల భద్రతలో తిరిగి నిర్వహించాలి, అప్పుడు ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూద్దాం. సీఎం చంద్రబాబుకు జగన్ సవాల్. చంద్రబాబుకు బహుశా ఇదే చివరి ఎన్నిక. రామకృష్ణ అనుకుంటే పుణ్యమైన వస్తుందని వ్యాఖ్య. నమస్తే తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ చూసుకుంటే కండ్లుండి చూడలేరా, ఇది కాళేశ్వరం ఘనత కాదా, యూరియాకు పోలీస్ కాపలానా, రైతన్న నవ్వుకోడా, ఆ 2 రద్దు, ఎమ్మెల్సీలు రద్దు, కోదండరాం అమీర్ అలీ ఖాన్ నియామకాలపై సుప్రీం ఆదేశం. ఇక రేవంత్ సర్కారుకు మరోమారు ఎదురుదెబ్బ. హైకోర్టు తీర్పుపై స్టే తొలగించాలని ధర్మాసనం. నిరుడిచ్చిన మధ్యంతర ఉత్తర్వుల సవరణ. తమ పొరపాటుతో 2 లబ్ధి పొందారని వ్యాఖ్య. మళ్లీ నియామక ప్రక్రియ చేపట్టవచ్చని సూచన. తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టీకరణ. ఈవీఎం గుట్టురట్టు, సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలు. మొట్టమొదటిసారి న్యాయస్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రీకౌంటింగ్. తారుమారైన ఫలితం, పరాజితే విజేత. హర్యానా సర్పంచ్ ఎన్నికల్లో గోల్మాల్. 2 రోజులు రెడ్ అలర్ట్. రాష్ట్రంలో పలుచోట్ల దంచుకొట్టిన వాన, ముంచెత్తిన వరద, పొంగిన వాగులు వంకలు, లోతట్టు జలమయం, స్తంభించిన రాకపోకలు. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 23 సెంటీమీటర్లు. ప్రాణహిత, పెన్గంగా గోదావరిలోకి వరద. శంషాబాద్ నుంచి విమానాల దారి మళ్లింపు. ఇక భారీ అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం. 6 గ్యారెంటీలు అమలు చేశామని ఏ ఊర్లోనైనా చెప్పగలరా? మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టుకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా. మంత్రులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. న్యాయ వ్యవస్థకు శిరస్సు వంచి సలాం చేస్తున్నాం. బీజేపీ కాంగ్రెస్లకు సుప్రీంకోర్టు జంపపెట్టు. సింగూరు డ్యాంకు డేంజర్ బెల్ట్స్. 2 చోట్ల దెబ్బతిన్న రివెట్మెంట్లు. పారాసెట్ గోడ వద్ద ఎర్త్. డ్యాం పై భాగంలో పగుళ్లు. తక్షణం చర్యలు చేపట్టాలి. 20 కోట్లుగా కార్యాచరణ నివేదికను సమర్పించాలి. ఇరిగేషన్ శాఖకు ఎన్డీఎస్సీ ఆదేశాలు. రాహుల్ బాబు మధ్యలో రేవంత్. 3 నేతల మధ్య హాట్ లైన్. అందుకే ఏపీ ఈవీఎం ఇష్యూపై కాంగ్రెస్ స్పందించడం లేదు. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణలు. మిస్ వరల్డ్ ప్రకటనలకు 5.70 కోట్ల ఖర్చు. అందాల బామల విందులో ఒక్కో ప్లేట్ భోజనానికి 1,00,000 చొప్పున చెల్లించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రం దివాలా తీస్తుందంటూనే సర్కార్ దుబారా. కాంగ్రెస్ సర్కార్ నిజస్వరూపం ఆర్డీఏ ద్వారా వెల్లడి. రూపాయల్లో అడిగితే డాలర్లలో సమాధానం. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఎడిషన్ చూసుకుంటే కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంపు. ఎక్స్ షోరూం ధరను బట్టి స్లాబుల మార్పు. ద్విచక్ర వాహనాలకు 3 స్లాబుల్లో, కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాలకు 5 స్లాబుల్లో పన్ను. తక్కువ ధర వాహనాలపై పడని ప్రభావం. ఖరీదైన వాహనాలపై అధిక పన్ను విధింపు. నేటి నుంచి అమల్లోకి. 2,000 కోట్ల వరకు అదనపు రాబడి అధికారుల అంచనా. భూమాయ చేశారా? పుప్పాలగూడలో 6,000 కోట్ల రూపాయల కుంభకోణం.
ఓఆర్ను ఆనుకొని ఉన్న కాందిసీకుల భూముల్లో 30,000 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారం 2025లో నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములవి. 2021లో ఆ జాబితా నుంచి కొన్ని భూముల తొలగింపు. ఇక 2022లో భారీ నిర్మాణాలకు హెచ్ఎండిఏ అనుమతులు. 2025లో కొన్ని భూములు మళ్లీ నిషేధిత జాబితాలోకి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కనుసన్నల్లో సాగిన వ్యవహారం. వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి దాసోహమైన హెచ్ఎండిఏ కంపెనీ డైరెక్టర్గా రంజిత్ రెడ్డి కుమారుడు రాజ్ ఆర్యని. మరో మాజీ ఎంపీ బంధువు కంపెనీది కూడా అదే దారి. భూదందాపై లోకాయుక్తకు ఈడీకి ఫిర్యాదులు. వర్ణుడి దరువు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షం. మంచిర్యాల జిల్లా కన్నపల్లిలో 24, మరో 2 చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా. 50 మండలాల్లో 6 నుంచి 11 సెంటీమీటర్లు. శంషాబాద్లో విమానాల రాకపోకలకు అంతరాయం. 3 సర్వీసుల రద్దు, 9 దారి మళ్లింపు. నేడు రేపు భారీ వర్షాలు. ఇక మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్. ఈ జిల్లాల్లో బడులకు నేడు సెలవు. అల్పపీడనం నైరుతి ప్రభావంతో 19వ తేదీ దాకా వర్షాలే. తెలంగాణకు కేంద్ర సహాయం. భారీ వర్షాల నేపథ్యంలో షా భరోసా, జనం అప్రమత్తంగా ఉండాలి. నదులకు 100 మీటర్ల వరకు నిర్మాణాలపై నిషేధం. 500 మీటర్ల దూరం వరకు కూడా ఆంక్షలు. 3 జోన్లుగా నదీ తీరాలు. రక్షిత, నియంత్రిత, హెచ్చరిక జోన్లుగా ఏర్పాటు. ఇక కేంద్రం మార్గదర్శకాలు విడుదల. వరద ప్రవాహ మ్యాపింగ్ పూర్తయ్యే వరకు కఠినంగా అమలు. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలపై విశ్లేషణ అందించేందుకు పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. పుల్లారావు గారు నమస్తే అండి. సార్ మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. ఓకే. పుల్లారావు గారు, ఇక కాంగ్రెస్ సర్కార్కు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. మరి అటు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలను సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్టుగా ఆదేశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ఏంటంటే తప్పకుండా కొంత భాగం ఇప్పుడు ఉన్న గవర్నర్ తమిళసాయి, ఆ గవర్నరు టీఆర్ఎస్ ఇచ్చిన పేర్లు రిజెక్ట్ చేసి ఆడి కొత్త పేర్లు పెట్టారు. సో తప్పకుండా ఇది ఈవేళ రిజెక్షన్ ఆమె మీద కూడా ఒక డాగు. ఆమెకి అనుభవం లేకుండా చాలా పనులు చేశారు. ప్రభుత్వాలు ఎన్నో పేర్లు ఇస్తారు, ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఎలక్టెడ్ ప్రభుత్వం గవర్నర్ సలహాలు ఇచ్చి అది కేర్ఫుల్గా చేయాలి. చాలా ఆమె మీద కూడా ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఆలోచించకుండా ఇలా చేసేసిన వ్యక్తి అని మాత్రం మనం చెప్పవచ్చు. ఎన్నో పనులు ఇలా చేసింది. సుప్రీంకోర్టు ఆమెకి ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చారు, తిరిగిన ఫైల్స్ పంపించేశారు. ఇప్పుడు ఈ పరిణామాలు ఏమొస్తాయంటే చూడవలసింది. సెప్టెంబర్ 15, 16 మళ్ళీ ఫుల్ జడ్జిమెంట్ ఏదో ఇస్తా అన్నారు సుప్రీంకోర్టు. ఇప్పుడు ఎవరైతే ఈ ఇద్దరు ఎమ్మెల్సీలను తీశారో వాళ్ళు మళ్ళీ పోటీ ఈ పదవికి మళ్ళీ వాళ్ళకి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, అది పెద్ద ప్రశ్న అయిపోతుంది. వాళ్ళే ఇవ్వకూడదంటే వాళ్ళిద్దరు కెరియర్స్ ఫుల్ స్టాప్. చాలా కష్టం. కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకిద్దరికి మళ్ళీ ఎమ్మెల్సీలు ఇచ్చి గెలిపించడం కష్టం. సో ఇది పెద్ద ఒక రకమైన క్రైసిస్. ఇది గవర్నర్ రోల్ ఏంటి? గవర్నర్ ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు చేయొచ్చా? ఆ టైంలో చేయకపోవటం కరెక్ట్ కాదు. చక్కగా చేసి ఉంటే అయిపోతుంది. సో అందువల్ల ఇది ఏ రకంగా పరిణామాలు వస్తాయి స్టేట్ గవర్నమెంట్ మీద, స్టేట్ కాంగ్రెస్ మీద ఎదురు చూడాలి. తప్పకుండా ఇది ఒక పెద్ద రివర్స్. ఇలాంటివి చాలా రేర్గా జరుగుతాయి. అది వీళ్ళ క్వాలిఫైడ్ కాదు అని సుప్రీంకోర్టు ఇచ్చింది. మరి ఏ రకంగా ఇంకా కొత్త క్వాలిటీస్ పెడతారు, కొత్తవి చేస్తారో మనం చూడాలి. ఇది నేను పర్సనల్గా అనుకోలేదు ఇంత సీరియస్గా సుప్రీంకోర్టు తీసుకుంటారు ఈ విషయం అని. ఇది ఏ రకంగా వాళ్ళు పోర్ట్రేట్ చేశారు, ఏ రకంగా వాళ్ళు అడ్డం పడ్డారు, అప్పుడు అవన్నీ చూడాలి. ఎందుకంటే అపాయింట్ చేసిన టైంలో తమిళసాయి ఎవరైతే పిటిషన్ వేశారో ఆ ఇద్దరు టీఆర్ఎస్ క్యాండిడేట్స్ అది సుప్రీంకోర్టు అంగీకరించారు. చాలా సీరియస్ మ్యాటర్ అని మనం భావిస్తాం.
పుల్లారావు గారు ఇప్పటికే కాంగ్రెస్కు మొన్నటి వరకు ఎమ్మెల్యేల విషయంలో 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీల విషయంలో కూడా కాంగ్రెస్ సర్కార్ ఇష్ట వ్యవహారంగా వ్యవహరించి మరి ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్లే విధంగా ఇందుకు సంబంధించి సీరియస్గా నిర్ణయం తీసుకుంది. అంటే కాంగ్రెస్ అధిష్టానం దీన్ని ఏ విధంగా తీసుకుంటోంది, మరి కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుంది అంటున్నారు? కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో పెద్ద ఏం పట్టించుకోదు. ఇదంతా అలవాటే. వెళ్ళాం కోర్టుకి, ఒక్కోసారి మంచి ఆర్డర్ ఇస్తారు, ఎవరు పెద్ద పట్టించుకోరు. ఇక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకోరు. రాజకీయ నాయకులు ఇలాంటివి పట్టించుకుంటే అసలు పరిపాలించలేరు ఒక్కరోజు కూడా. అంటే ఇది మామూలే, రూటీన్గా తీసుకుంటారు. డ్యామేజ్ కంట్రోల్ ఇదేదో ఎలా మేనేజ్ చేసుకుందామని ఆలోచిస్తారు, ముందుకు వెళ్ళిపోతారు. అన్నప్పుడు ఒక 40-50 సంవత్సరాల క్రితం ఇలాంటి రివర్స్ సుప్రీంకోర్టు ఇస్తే ఎవరో రెసిగ్నేషన్ ఇచ్చేవారు. అప్పుడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ 1965లో నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన బస్సుని ప్రైవేటైజ్ చేసాడు. ఒక జిల్లాలో కర్నూలులో బస్ కంపెనీ ప్రైవేట్ బస్సులు ఉండేవి. ఆయన పర్సనల్గా విరోధం ఉండి చేసాడు ఆ కంపెనీలని. హైకోర్టు ఏదో ఆర్డర్ ఇచ్చింది, ఇస్తే ఆయన రిజైన్ చేశారు. ఇప్పుడు ఎవరు చేస్తారు? ఎవరు పట్టించుకోరు. కోర్టు చేస్తుంది, కోర్టు ఇంటర్ఫియర్ అవ్వండి, బాగానే ఉన్నారు, అంతే. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల కేసు కూడా ఏమవుతుందో చూడాలి. పట్టించుకోరు. మీరు అడిగిన ప్రశ్నకి ఏదో షేక్ అయిపోయి ముఖ్యమంత్రి గారు తప్ప, లేకపోతే నా తప్ప, మీ తప్ప, హైకమాండ్ తప్ప ఎవరు పట్టించుకోరు. ఇది ముందరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు దీంట్లో ఎవరున్నా విక్టిమ్స్ ఉంటే ఉంటారు. ఆ ఎమ్మెల్యేలు సీట్లు పోతే వాళ్ళు విక్టిమ్స్ అయిపోతారు. మళ్ళీ వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు పదవులు పోయినాయి, వీళ్ళని ఎవరు పట్టించుకోరు. పాలిటిక్స్ చాలా రూత్లెస్ ఆట. రక్త స్పోర్ట్ పాలిటిక్స్, బ్లడ్ స్పోర్ట్. కనపడకుండా ఎక్కువ రక్తం కారేది రాజకీయంలో. ఇది అన్లిమిటెడ్ ఫైటింగ్ కాంపిటీషన్ కాదు. UFC అంటారు ఆ ఫైటింగ్. నువ్వు కాలుతో రక్తంతో ఏదైనా చేయొచ్చు, అది కాదు. పాలిటిక్స్ ఇంకా ఎక్కువ. మనుషుల జీవితాలు మారిపోతాయి, తీసేస్తారు. ఎవరు ఒక్క రోజు వెనక్కి తిరిగి చూడరు. దిగిపోయిన ముఖ్యమంత్రి వంక, ప్రధానమంత్రి వంక ఎవరు మళ్ళీ చూడరు, వెళ్ళిపోతారు ముందర. సో ఇది వాళ్ళు ఏదో ఫీల్ అయిపోతారు కూర్చుని. హైకమాండ్, లో కమాండ్, ముఖ్యమంత్రులు కూర్చుని అవి ఇలా చేసాం, ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు మనం దూషిస్తారు. అస్సలు ఒక్క క్షణం ఆలోచన ఉండదు. ఇంకా ఆలోచించుకుని ఏదో ఉంటానంటే ఈ 2 ఖాళీలు వచ్చినాయి కదా, అదని తీసేశారు. 2 ఫిల్అప్ చేయొచ్చు కదా, ఎవరిని చేద్దాం. 100 మంది లైనప్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. నిన్న రాత్రి నుంచి కొత్త ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ గవర్నర్ నామినేషన్ కోసం హైదరాబాద్లో చాలామంది లైనప్ అయిపోయి ఉంటారు. పుల్లారావు గారు, మరి ఇప్పటికే ఇద్దరి ప్రమాణ స్వీకారమే సరికాదంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరి తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. మరి అప్పటి వరకు ఆ కోర్టు ఏ విధమైన చర్యలు తీసుకుపోతోంది? అది ఎవరినైనా ఖండిస్తుందా? ముఖ్యమంత్రిని ఖండిస్తుందా? గవర్నర్ తప్పు చేశారంటారా? ఎవరో చేశారా? చూడాలి ఏమంటారు. తప్పకుండా ఏదో రిమార్క్స్ ఇస్తారు, నెగిటివ్ రిమార్క్స్ ఇస్తారు. దీనికి ఎవరో కారణం చెప్పాలి కదా. ఎవరో చేశారు కదా, ఎవరో మనిషి చేసిన పని కదా. సో ఏదో చెప్తారు అనుకుంటా. తప్పు ఎక్కడ కనపడింది వాళ్ళు చెప్పాలి. సో ఇది ఆ రోజు మనం వెయిట్ చేయాలి. గవర్నర్ మీద రిమార్క్స్ వేస్తారా, రాజకీయ నాయకుల మీద, చీఫ్ మినిస్టర్ మీద రిమార్క్స్ వేస్తారా, ఎవరి మీద వేస్తారు చూడాలి. అది కొంచెం ఆలోచించవలసిన విషయం. ఆ రోజు ఎంత సీరియస్గా చేస్తారు, ఏం చేస్తారు చూడాలి. పుల్లారావు గారు, మరో అంశం చూసుకుంటే ఇప్పటికే అటు ఏపీలో కోస్తా జిల్లాలో వర్షాలు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. అటు బుడమేరు కూడా ఇప్పటికే పొంగి ప్రవహిస్తోంది. మరి గతంలో జరిగిన పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు వచ్చే అవకాశం ఉందంటారా? మరి రాబోయే మరో 2-3 రోజులు కూడా అతి భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్లు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఎన్నిసార్లు ఇట్లా పూర్తిగా జలమయమైన ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఎందుకు దీనికి శాశ్వత పరిష్కారం అనేది దొరకట్లేదంటారు? శాశ్వత పరిష్కారం చేయటానికి ప్రభుత్వాలకి టాలెంట్ ఉండాలి, ఆలోచన ఉండాలి. ఇది చేయట్లేదు. చాలా సింపుల్ పని. వరద వచ్చినప్పుడు నీరు పంపించేయటానికి బయటికి, లేకపోతే నీరు స్టోర్ చేయటానికి అది చేయలేకపోతున్నారంటే
అది ఆక్రమించేశారు కొన్ని చోట్ల నదిని, చెరువుల్ని. ఎవరు ఏం చేయలేరు. సరే బయటికి నీరు పంపించేది కూడా చేయలేకపోతున్నారంటే వీళ్ళే పట్టించుకోరు. ఈ 5-6 రోజుల తర్వాత అంత మామూలు అయిపోతుంది, తగ్గిపోతుంది, పోదామని. ఇది పూర్వం ఇలాంటి వరదలు వస్తే ఎవరు ఎందుకు పట్టించుకునేవారు కాదంటే జనం ఆ ప్రాంతాల్లో ఉండేవారు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొల్లేరు నది, ఆ కొల్లేరు చెరువు ఉన్నది. ఒక 50 సంవత్సరాల క్రితం ఇప్పటికీ చెరువు చిన్న చెరువు అయిపోయింది. ఆవిడ ఇంకా చాలా పెద్దగా ఉండేది, వాటర్ని అబ్జార్బ్ చేసేది, వచ్చే నీరు మిగతా సముద్రానికి వెళ్ళిపోయేది. అక్కడ జనం ఆ నీటి గట్టి మీద ఉండేవారు కాదు. ఇప్పుడంతా జనం అక్కడ ఉన్నారు కాబట్టి మనకి ఇంపాక్ట్ కనపడదు. తర్వాత డ్యామ్స్ కూడా కట్టే కొద్ది ఫ్లడ్స్ వస్తాయి. ఎందుకంటే మీరు డ్యామ్ కట్టారు, ఫుల్లప్ అయిపోయింది, వర్షం వచ్చింది, ఆ నీరు వెళ్ళదు, అంతా ఒకసారి వదలాలి. ఇవన్నీ ఉన్నాయి, అందరికి తెలుసు. కానీ రాజకీయ నాయకులు దీని మీద అటెన్షన్ ఫోకస్ చేయట్లేదు. తర్వాత విషయం కూడా చెప్తున్నారు ఇవాళ. వర్షం తుఫాను వచ్చే ప్రాంతం ఆంధ్రప్రదేశ్. పెద్ద గాల్లో వస్తాయి, 10 రోజులు కరెంట్ ఉండదు, 15 రోజులు కరెంట్ ఉండదు. ఎలక్ట్రిక్ అండర్ గ్రౌండ్ వైరింగ్ ఢిల్లీ లాంటి పట్టణంలో బిగిన్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ అంటే ఎంత వర్షం వచ్చినా, ఎంత గాలి వచ్చినా, ఎంత వరద వచ్చినా 99% ఏరియా వరకు వైరింగ్ వెళ్ళిపోతాయి. పవర్ స్టేషన్ నుంచి సబ్ స్టేషన్కి వచ్చాక సబ్ స్టేషన్ నుంచి కింద పెట్టేస్తున్నారు. వైర్స్ పెట్టేస్తే ఇంకా ఉండదు కదా, పవర్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 15 రోజులు వర్షం ఉండదు, కోట్లు ఖర్చు పెట్టాలి, మళ్ళీ స్తంభాలు నిలబెట్టాలి, ఆ వైరింగ్ వేయాలి, ప్రజలు సఫర్ అవుతారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు, అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తున్నారు అంటే ఇది ఇప్పటికీ 100 సంవత్సరాలకి చాలా తేడా ఉన్నారు కదా. సోలార్ ఎనర్జీలు వచ్చినాయి, అవి వచ్చినాయి. వైరింగ్ సబ్ స్టేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళి ఇంట్లోకి రోడ్ల మీదకి వెళ్ళేది కూడా అండర్ గ్రౌండ్ చేయకపోతే ఎలాగా? అదేం ప్లాన్ లేదు. అంటే ఒక రోజులో చేయాలండి, 10,000 కోట్లు అవుతుంది అనొచ్చు. రాష్ట్రం అంతా చేయాలంటే 50,000 కోట్లు స్టార్ట్ చేయి. అదేం లేదు, ఏం లేదు. ఊరికనే మీరు చూస్తారు, వరద వచ్చింది, ఫోటోలు, ఏదో రైస్ ప్యాకెట్లు డబ్బు ఇస్తామంటారు. మనిషికి 5,000, 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం అంటారు. ఇదంతా అనవసరం. ఫ్లడ్ కంట్రోల్ అంత కష్టం కాదు. ఇప్పుడు మనం హిమాలయాల్లో కూడా ఫ్లడ్ చూస్తున్నామంటే అక్కడ కూడా ఇదే పని చేస్తాం. ఒక 100 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం CCTV కెమెరాలు ఉండేవి కాదు, ఫోటో ఫోన్లో ఉండేవి కాదు, ఎవరు చూసేవారు కాదు. ఇప్పుడు అన్నీ కనపడుతున్నాయి. అప్పుడు కూడా ఇలా జరిగాయి, కానీ అప్పుడేం ప్రమాదం ఎందుకు ఉండేది కాదంటే అక్కడ మనుషులు ఉండేవారు కాదు. ఆ నది మీద ఇల్లు కట్టుకుని, హోటల్స్ కట్టుకుని, ఇది కట్టుకుని, అది కట్టుకుని ఉండేది కాదు, అన్ని రోడ్లు ఉండేవి కాదు, బలంగా ఉండేది. సో ఎక్కడైనా చూస్తే ప్రకృతిని మనం మేనేజ్ చేయొచ్చు, కంట్రోల్ చేయట్లేదు కదా, ఏం ఆలోచన లేదు కదా. అందువల్ల ఇది మన ప్రభుత్వాలు అంటున్నా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటే వాళ్ళు తప్పు ఎందుకు చేయలేకపోతున్నారు. 1875లో ధవళేశ్వరంలో ఆనకట్ట కట్టారు, 3 అడుగులు గోడ, ఇనప గోడ. ఆ ఇనప గోడ కూడా వరద టైంలో కింద పడిపోతుంది, మళ్ళీ లేపేస్తారు. 16 లక్షలు 20 లక్షలు ఎకరం 1880 నుంచి 2 పంటలకు ఇరిగేట్ చేస్తా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అదే ప్రాస్పెరిటీ ఆంధ్రప్రదేశ్. ఫ్యామిన్ పోయింది, అప్పటి నుంచి తిండి కరువు పోయింది ప్రాంతంలో. గ్యారంటీడ్ పంటలు వచ్చాయి, 3 అడుగులు కూడా. ఇలాంటి ఐడియాస్ లేవా? ఉన్నాయి, కానీ వీళ్ళకి అంతా ఆలోచించరు, చేయరు. ఇంపాసిబుల్ థింగ్స్ చేస్తారు, పెద్ద థింగ్స్ చేస్తారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ ఒక వర్షానికి, ఆ వరదకి ఆగిపోతాను. ఎందుకు ఆగాలి? సునామీ కాదు కదా ఇది. వీళ్ళ ఫెయిలియర్, టెక్నికల్ ఫెయిలియరు, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిలియర్, తెలియకుండా చేసే పనులు అంతే. సో ఇది మనమే బ్లేమ్ చేసుకోవాలి. పుల్లారావు గారు, మరి గతంలో బూడమేరు ఉప్పొంగి కూడా ఎన్నో ఇల్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి చూసాం. ఎంతోమంది ప్రజలు నానా అవస్థలు పడ్డ పరిస్థితి చూసాం. మరి అప్పుడే ఆ వరద వచ్చినప్పుడే, బుడమేరు మొత్తం పూర్తిగా ఇదైనప్పుడే ప్రభుత్వం మళ్ళీ ఇట్లాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం పూర్తిగా ఇందులో విఫలమైంది. మళ్ళీ ఇవాళ భారీ వర్షాలు వస్తున్నాయి. అటు విజయవాడలో, గుంటూరులో కూడా పూర్తిగా ఆ రోడ్లన్నీ కూడా 2 నుంచి 3 అడుగుల మేర ఎత్తు నీరు వచ్చి చేరిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇవాళ అయినప్పటికీ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? ప్రతిసారి చినుకు పడితేనే పూర్తిగా ఇవాళ రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా మారుతున్న పరిస్థితి. అయినప్పటికీ ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాయి? ఇది ప్రభుత్వాలు అన్నీ ఒకే స్కీమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు.
ఏది ఫ్రీగా ఇద్దాం, ఇవాళ ఆగస్ట్ 15 ఏదో ఫ్రీగా ఇస్తున్నాం బస్, దాని మీదే. దాని తర్వాత ప్రజలు ఆకలి తీరలేదు, ఇంకేమిద్దాం ఫ్రీగా, దాని మీద పడుతున్నారు. కానీ ఇది ఎంతో చేస్తారు ఈ పని. దీనికి 5,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం ఫ్లడ్ ఫ్రీ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. ఇది పెద్ద నీరు వెళ్ళిపోవటానికైనా దారి చూడకపోతే ఎలాగా? హై పవర్ పంప్స్ ఉన్నాయి ప్రపంచంలో. సముద్రాల నుంచి నీరు తోడుతున్నారు, సముద్రాల నుంచి నీరు పంపించేస్తున్నారు. ఏం చేయట్లేదు. అది దీని మీద చేస్తే ఎవరికి కావాలి? ఇప్పుడు వరద వచ్చింది, 1,00,000 మందికి ఒక్కోడికి 10,000 20,000 ఇస్తే మేము డబ్బిచ్చాం కదా అని చెప్పుకోవచ్చు. పాలిటీషియన్స్ తప్పు. అడ్మినిస్ట్రేషన్కి అసలు ఎవరు వచ్చి అడ్మినిస్ట్రేషన్లో సజెస్ట్ చేయడానికి కూడా భయమే. అందువల్ల ఇది తప్పదు. ఆంధ్రప్రదేశ్కే కాదు, కొన్ని రాష్ట్రాలకి తప్పదు. వాళ్ళు ఇలాంటి సఫరింగ్ అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం మెడ్రాస్లో కూడా జరిగింది. అది కూడా ఇంకా సెటిల్ చేయలేదు. సెటిల్ చేయడం కష్టం కాదు. ఇది పెద్ద సముద్రంలో డ్యామ్ కడతాం కాదు, పెద్ద ఇంజనీరింగ్ జవాబులు ఉన్నాయి. దీనికి ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఉన్నాయి. లేకపోతే ఇది ఫ్రీగా ఇస్తే నీకు ఇంత డబ్బు ఇస్తున్నాం, నాకు ఓటేస్తావా అని చెప్పుకోవడానికి అంతే, ఇంకేం లేదు. ఆగస్ట్ 15 ఇది, ఆగస్ట్ 30 అది, ఇది అన్ని పార్టీలు అదే చేస్తున్నాయి. ఏ పార్టీ నేను కండమ్ చేయట్లేదు. కాబట్టి ఇలాంటివి అన్నీ చేస్తే రాష్ట్రానికి ఒక పెద్ద మోడర్న్ ఇమేజ్ అని ఎలాగొస్తుంది? ఇది సింగపూర్ చేసేస్తా, లేకపోతే ఇది న్యూయార్క్ చేసేస్తానంటే ఎలాగుంటాయి? ఒకసారి జరిగాక మళ్ళీ దొరకకూడదు, అది వాళ్ళు చేయాలి. చేయలేకపోతున్నారే, ఆలోచన లేదే. మళ్ళీ మర్చిపోతారు 3 రోజులకి. ఎప్పుడైతే వర్షం పోయిందో మర్చిపోతారు. మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూద్దామని. ఇది తప్పదు. ఎస్ పుల్లారావు గారికి మరో అంశం చూసుకుంటే బీహార్ జాబితాపై ఇప్పటికే అధికార విపక్షాలు వాగ్బానాలు చేస్తున్నాయి. మరి ఓట్ల చోరీతోనే ఇవాళ రాహుల్, ప్రియాంక, అఖిలేష్ గెలిచారంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమన్నారు? రాహుల్, ప్రియాంక, అఖిలేష్ ఓట్ల చోరీతోనే గెలిచారు, వాళ్ళు ఓట్ల ఫేక్ ఓట్స్ తో గెలిచారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చూడాలంటే ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. మన సిస్టమ్, మన దేశం ఏదో కొట్టుకుంటా తట్టుకుంటా వచ్చింది 20 సంవత్సరాలు. స్ట్రెస్ అయిపోతుంది. స్ట్రెస్ అంటే ఒక శరీరం, ఒక బాడీ మీద, ఒక గుండెకాయ మీద ఎక్కువ ప్రెషర్ పెడితే చచ్చిపోతాడు కదా, ఆగిపోతాడు కదా, గుండెకాయ ఆగిపోతాడు. అలా చేస్తున్నారు రాజకీయ నాయకులు. అస్సలు అలసట లేకుండా చేస్తున్నారు. రెస్ట్ లేదు సిస్టమ్కి భారతదేశాన్ని. ఒక పక్కన ఇతర దేశాల నుంచి 70-80 సంవత్సరాలు బట్టి విశేషమైన విరోధీలు చైనా, పాకిస్తాన్, న్యూక్లియర్ అణు ఆయుధాలు ఉన్న దేశాలు రోజు మనకు థ్రెటన్ చేస్తారు, రోజు ఏడ్పిస్తున్నారు. దాదాపు బంగ్లాదేశ్ కూడా ఎప్పుడు మనకు సర్వ విరోధియే. వాళ్ళని సృష్టించిన రోజు నుంచి కదపడన విరోధి బంగ్లాదేశ్. 71లో సృష్టించాం, 75 నుంచి మనతో విరోధం. 50 సంవత్సరాలు 3 దేశాలు ఉన్నాయి. అవన్నీ బయట నుంచి చేసే పని ఇది లోపల నుంచి రాజకీయ నాయకులు అందరూ అన్ని పార్టీలు చేస్తున్నారు. స్ట్రెస్ తగ్గించట్లేదు. స్ట్రెస్ ఏదో రకంగా కులాలు వాడతాం, మతాలు వాడతాం, డబ్బు వాడతాం, చార్జెస్ చేద్దాం, దేశాన్ని ఆప్ చేద్దాం, దేశం బయటికి వెళ్ళి అవమానం చేద్దాం, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ పార్టీ అంటలేదు. ఈ స్ట్రెస్ వీళ్ళకి తెలియట్లేదు. కొన్ని సంవత్సరాలకి భారతదేశం మీద కూడా పాడైపోతుంది. పాకిస్తాన్లో సిస్టమ్ ఎందుకు పాడైపోయిందంటే మిలిటరీ పాస్ చేసి ఇస్తున్నారు. అది బ్రతకనివ్వలేదు రాజకీయ నాయకులు. ఏ పార్టీ ఇప్పుడు వరకు పాకిస్తాన్లో ఏ గవర్నమెంట్ 5 సంవత్సరాల టర్మ్ కంప్లీట్ చేయలేదు. 3వ సంవత్సరానికి తీసేవారు ఆర్మీ. ఇప్పుడు ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం జరగవచ్చు, ఎందుకంటే వాళ్ళు బాగా లాలోచి అయిపోయారు. జనరల్ కింద వెనకాల తిరుగుతున్నారు. అక్కడ భారతదేశంలో ఏంటంటే రాజకీయ నాయకులే పాస్ చేస్తున్నారు సిస్టమ్. ఆర్మీ లేదు, ఎవరూ లేరు. సో ఈ సిస్టమ్కి చాలా కష్టం. ఇది తప్ప ఉప్ప అని నేను అంటలేదు. ఇలా ఓట్లు చోరీ అయిపోయి ఓట్లన్నీ దొబ్బేశారు. ఓట్ల వల్ల అంటే ఏమిటి మెసేజ్ ఇస్తున్నారు? ప్రజలు నమ్మేసి వచ్చేసి మీకు ఓట్లేస్తారా? అందరూ ఇది చాలా సీరియస్గా చెప్తున్నా. తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా ఫెయిల్ అవ్వని ఎందుకు అంటున్నానంటే బీహార్ విషయంలో ఉదాహరణ, ఎలక్షన్ నవంబర్ అయితే నువ్వు July 1 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తావా అంటే మొత్తం అది చేయాలి. కానీ 1 ఇయర్కి చేయాలి. 9 నెలల క్రితం చేస్తే ఎవరు పట్టించుకోడే. ఆఖరి 90 రోజుల్లో చేస్తే అనుమానిస్తారు, అలర్ట్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఇలాంటి విషయాల్లో సౌండ్ థింకింగ్ లేదు. మిగతాది నేను చెప్పేది ఏదో రాజ్యాంగం ఉన్నది,
వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అంటాం కరెక్టే. అది ఎంత స్ట్రెస్ తీసుకుంటుంది. ప్రతిరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళి టెస్ట్ చేసి ప్రతి విషయానికి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఒక ఎమ్మెల్సీ నామినేట్ చేసిన, ఒక ఎమ్మెల్సీ విషయమైన, ఒక కుల విషయమైన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు. యుఎస్ఏలో సుప్రీంకోర్టు సంవత్సరానికి 150 కేసులు ఎన్నో తీసుకుంటారు అంతే. అంతే 150. రోజు మన సుప్రీంకోర్టులో రోజుకి 10,000 కేసుల 5,000 కేసుల ఫైల్ చేస్తారు రోజు. సిస్టమ్ ఈ బరువు అంతా మోయలేదు. సిస్టమ్ కలాప్స్ అయిపోతుంది కొన్ని సంవత్సరాలకి. ఇలా జరిగే రోజు గొడవ, రోజు అల్లరి, రోజు స్థిరం లేదు. ఎన్ని రోజులు కట్టుకుంటావు? ఒక జాయింట్ ఫ్యామిలీలో అందరు మెంబర్స్ దొంగలైపోతే ఎలాగా? ఒక జాయింట్ ఫ్యామిలీలో నలుగురు ఉంటే ఒక ఇద్దరైనా మంచోళ్ళు అయితే గడిచిపోతారు. ఇద్దరు దొంగలు ఉండినా అడ్జస్ట్ అయిపోతారు. ఇక్కడ అందరూ చేస్తున్నారు కదా. ఈ స్ట్రెస్ వల్ల మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఎన్ని సంవత్సరాలు భరించగలరు? ఎన్నో సంవత్సరాలు భరించలేదు. అధికారం కోసం చేసే డ్రామా నాటకాలు ఇవి. డబ్బు కోసం అధికారం జేబులో పెట్టుకుంటే రాజకీయ నాయకుడికి మారిపోతుంది. మళ్ళీ ఎలకాలం వాడు ఉండొచ్చు, వాడి పిల్లలు ఉండొచ్చు, వాడి మనవలు ఉండొచ్చు. ఎంత జరిగేది మన కళ్ళెదురుగా చూస్తున్నాం. సో ఈ సిస్టమ్ స్ట్రెస్ అయిపోతుంది. సిస్టమ్ ఒక రోజు వచ్చాక భరించలేదు, కొలాప్స్ అయిపోతుంది. అనుకోవట్లేదు. ఇదేమి ఇనపతో కట్టింది కాదు. రాజ్యాంగం అనేది కాగితం మీద రాస్తున్నారు. అది ప్రజలు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే జాగ్రత్తగా వాడాలి. ప్రతిరోజు స్ట్రెస్ కదా. ఎక్కడ ఎవరైనా ఈ బొమ్మ చూస్తే రోజు భారతదేశం కరిగిపోతుంది అనుకుంటారు. కానీ అంత అల్లరి లేదు. ఏదో ఢిల్లీలో 100 మంది 500 మంది అల్లరి చేస్తారు. జెండాలు పుచ్చుకుని మీడియాలో 50 మంది రోడ్డు మీద వెళ్తే 50 లక్షలు వచ్చినట్టుగా మీడియా కెమెరాస్ చూపెడతాయి. కానీ ప్రజల మైండ్లో ఏమొస్తుంది? రోజంతా ఇది గొడవ జరిగిపోతుంది భారతదేశంలో. టీవీ మీద కనపడుతుంది, పోల మీద కనపడుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఈ సిస్టమ్ మీద మర్యాద పోతాయి. సో నేనంత ఆప్టమిస్టిక్గా లేను. ఈ 5 సంవత్సరాలు బట్టి వచ్చిన మార్పుల దేశంలో ఇది ఆప్టమిస్టిక్గా లేని. ఎక్కడో చోట ఈ ప్రెషర్ సిస్టమ్ అని పడగొట్టేస్తా. రైట్ రైట్ థ్యాంక్ యూ అండి పుల్లారావు గారు. ఇక వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది వాల్టీ న్యూస్ కేఫ్ కీప్ వాచింగ్ స్వతంత్ర.